ఆయన అడవిలో ప్రయాణిస్తూ ఉన్నాడు. ఎందుకోసం అంటే వరాల చెట్టు ఒకటి ఉంది. ఆ చెట్టు కాడికి వెళ్ళి మనం ఏ వరం కోరుకుంటే ఆ వరం దొరికిద్ది. అందుకని ఆ చెట్టు కాడికి వెళ్ళాలని ఎత్తుక్కుంటూ అడవిలోకి వెళ్ళాడు. ఆ వరాల చెట్టు దగ్గరికి వెళ్ళాడు. కాసేపు కూర్చుందాము, ఎండ కలిసిపోయాను అనుకుని ఆ చెట్టు కింద కూర్చుంటాడు. కూర్చుని నాకు అనిపించింది, బాగా ఆకలేస్తుంది, తినడానికి ఏమన్నా ఉంటే బాగుండు అనిపించింది. అట్ట అనుకోగానే ఇట్లా వేడివేడిగా అన్ని రకాల వంటలు ఎదురుగా ఉంటాయి. ఆహా, భలేగుందే, నాకు బాగా దాహం కూడా వేస్తుంది, దాహం తీరడానికి మంచినీళ్ళు కూడా వస్తే బాగుండు అనుకుంటాడు. చల్లటి కుండలో నీళ్లు ఎదురుగా ఉంటాయి. కడుపు నిండా తింటాడు, నీళ్లు తాగుతాడు. తాగాక అబ్బా, ఈ చెట్టుకి ఉయ్యాలు వేసుకుని పడుకుంటే ఎంత హాయిగా ఉంటుందో అనుకుంటాడు. ఎమ్మటే ఆ చెట్టు ఓడలతోటి ఉయ్యాల తయారై ఉంటుంది. ఆ చెట్టు ఉయ్యాల్లో పడుకుంటాడు. తీరా అన్నీ తిని తాగి పడుకున్నాక కొంచెం భయం వేసిద్ది. అరే, ఇంత అడవిలో అమ్మో, మృగాలు కూడా ఉంటాయేమో అనుకుంటాడు. అనుకోగానే నిజంగానే ఒక మృగం వచ్చి ఎదురుగా నుంచుంటుంది. అమ్మో, ఇదేంటి నన్నే చూస్తూ ఉంది, నన్నే తినేసిద్దేమో అనుకుంటాడు. అది నిజంగానే అన్నంత పని చేసి ఆయన తినేసిద్ది. దీన్ని బట్టి ఏమర్థమైంది? అది మంచి అయినా చెడైనా మనం ఊహించుకున్న దాన్ని బట్టే జరిగిద్ది. మనం మంచిగా ఆలోచిస్తే మంచి జరిగిద్ది, చెడుగా ఆలోచిస్తే చెడు జరిగిద్ది. ప్లీజ్ సబ్స్క్రైబర్ చేయండి.